కొన్ని సర్టిఫికేట్స్ ఇంకా కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. అవన్నీ కూడా దట్ వీఆర్ రిమూవింగ్. ఇంకా సర్టిఫికేట్స్ ఎక్కడ కూడా అవసరం లేదు. వర్క్ ఫ్లో నుంచి కూడా అవి సర్టిఫికేట్స్ తీసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దట్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. మై రిక్వెస్ట్ టు ఆల్ ది సెక్రటరీస్ అండ్ ది HODs is that in the next 60 days we should complete everything. Nothing should remain offline. పేపర్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకేదన్నా సర్వీసెస్ ఇఫ్ యూ ఫీల్ దట్ వీ షుడ్ బ్రింగ్ ఇన్ టు వాట్సాప్ విచ్ ఆర్ నాట్ దేర్, విచ్ మే నాట్ బి దేర్ మాన్యువల్లీ ఆల్సో టుడే, లేని సర్వీస్ కొత్తది ఏదైనా క్రియేట్ చేసి తెలుసుకుంటే దట్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. సో ద రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. రిక్వెస్ట్ all the secretaries and HODs to ensure that it is done. Next, WhatsApp service lo generally citizen service WhatsApp lo messaging పంపి తెచ్చుకున్నప్పుడే ఎండ్ ఆఫ్ ది సర్వీస్ ఏదర్ మధ్యలో ఆగిపోయి క్లోజ్ అయిపోయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అందరి దగ్గర నుంచి. ఎవ్రీ వీక్ వీ హెవ్ బీన్ షేరింగ్ దిస్ ఫీడ్బ్యాక్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఆఫ్ కోర్స్ దేర్ హ్యాస్ బీన్ ఏ కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ అక్రాస్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ విత్ ఎ రేర్ ఎక్సెప్షన్. సో దీన్ని కంటిన్యూ చేసి ఖచ్చితంగా 9-9.5 అనేది రేటింగ్ ఉండాలి. దిస్ సిటిజన్స్ గివ్ అస్ ఎ రేటింగ్ ఆన్ ద 0 to 10 basis. సో వీ రిక్వెస్ట్ దట్ ది ఫీడ్బ్యాక్ చూసుకున్న ఫీడ్బ్యాక్ ఎక్కడ ఇష్యూ ఉందో ఫీడ్బ్యాక్లో కూడా స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది అది మీకు షేర్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ కెన్ వర్క్ ఆన్ దట్ స్పెసిఫిక్స్ దెన్ ఐ థింక్ వీ కెన్ బ్రింగ్ ఇట్ టు 10. సో దిస్ ఇస్ ద జనరల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వడం జరిగింది. దిస్ విల్ కంటిన్యూ టు డూ. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సింప్లీ. కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అంటే మనకి డిపార్ట్మెంటల్ వర్క్ ఫ్లో ఈజ్ లిటిల్ కాంప్లికేటెడ్, అంటే ఇట్ ఈస్ గోయింగ్ త్రూ టూ మెనీ స్టెప్స్ అనేది అర్థం. సర్వీస్ నాట్ వర్క్ అంటే డిపార్ట్మెంట్ యొక్క డేటా సిస్టంలో ఎలక్ట్రానిక్ వర్క్ ఫ్లో ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉందని అర్థం. And there are some where there is a departmental process. For example, they have to go and do a local inquiry. For example, they have to do some kind of a local గా ఒకసారి చూసుకుని చేయాలి. అలాంటి చోట్ల కొంత డిలే అవుతుంది. అది సిటిజన్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. కొన్ని చోట్ల ఆఫీసులకి పిలవటం జరుగుతుంది ఫర్ క్లారిఫికేషన్. సో దట్ ఈస్ వన్ ఫీడ్బ్యాక్. ఇన్ డిలే ఇన్ మెసేజ్ రెస్పాన్స్ ఈజ్ ప్యూర్లీ టెక్నికల్. అది సర్వర్లో ఉన్నటువంటి బగ్ ప్రాబ్లము. దట్ మీ సర్వరు మా సర్వరు మధ్యలో ఉన్నటువంటి హ్యాండ్ షేక్ ప్రాబ్లము. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ దీస్ మీన్. సో దిస్ వీఆర్ బీయింగ్ సెండింగ్ అవుట్ ఎవ్రీ వీక్ టు ది డిపార్ట్మెంట్స్. దయచేసి దీని మీద ఇఫ్ యూ కెన్ స్పెండ్ ఎ లిటిల్ టైమ్ సిట్టింగ్ విత్ యువర్ ఐటీ టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ విత్ యువర్ ఓన్ non-IT team also. Somebody who is good in your department who knows the workflow. Kurchunte, I think definitely we can improve that. There's a significant improvement. I think the idea is that we should reach at least 9.5, if not 10 in this things, because this is all doable. This is all purely electronic process. We can definitely do it. Next, expectations from department. Inka services evana migilte మాకు సబ్మిట్ చేయండి. వీ హ్యావ్ కలెక్టెడ్ వీ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద సర్వీసెస్ విచ్ వీ నీడ్ టు యాడ్ టు దిస్. ఇఫ్ ఎనీథింగ్ మోర్ ఈస్ దేర్ ప్లీజ్ గివ్ ఇట్ టు అస్. అండ్ దెన్ ఇన్ ది నెక్స్ట్ 45-60 days నథింగ్ షుడ్ రిమైన్ physical or online. Sir, all online services we have converted into WhatsApp, sir. But we think that there are still some physical services being given at some places and all. That definitely has to come into WhatsApp. So that is a request to all the departments to ensure that, and service delivery also on time, tondaraga. And then all departments request to during your administrative process, please do not insist on a printed certificate or a printed proforma, because now as per law, even an online downloaded certificate which they print on a white paper, or if they otherwise also send it to you through an electronic means, is legally valid. We should accept that and not make the citizens again go back and get a printout or a proforma lono lekapothe raval. In fact, if you want to check the validity of certificate, each certificate which is given through WhatsApp
is basically is having a proper QR code with the entire blockchain built in. So దీనికంటే the most secure way of checking the validity of certificate లేదు. ఎవ్రీ సర్టిఫికెట్ has blockchain. ఎవరు ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారు, ఆ సర్టిఫికెట్ ఇచ్చే ముందు ప్రాసెస్ ఏంటి, ది ఎంటైర్ థింగ్ కెన్ బి చెక్డ్. సో దెర్ కెనాట్ బి బెటర్ ప్రాసెస్ దెన్ దిస్. We would request not to ask them to bring a printed certificate, because it actually defeats the purpose. WhatsApp లో డౌన్లోడ్ చేసుకుని మన ఆఫీస్కి వచ్చి ప్రింట్ తీసుకోవాలంటే అగైన్ వీఆర్ making them go around one more loop, which may not be really ideal in this present day and time. Idi koncham we request all of you to do that. And awareness, the platform is there, more awareness has to be there so that citizens can use these services. Request all the departments to this thing. Now through Swarnandhra functionaries, we are doing the campaigns every month. We request all the collectors to review whether this campaign is going on, whether it is effective, whether everybody is participating, and whether there is a change in the particular area in terms of usage of WhatsApp. These are the tasks ahead, as we have clearly pointed out, sir. Physical touch points. We have discussed data lake is where all the data sets of the government, it is a digital data and also GIS data. Of course, it's a 6 petabytes data is available. Our data anta kuda now unna different sources nunchi, after working with all the departments for the last 6 months, we were able to get the access to all the data sets. Now the data analytics will be built on that, but we need not wait for the entire data lake to become structured data. Already any requirement of any application using the data lake, what it means to a department అంటే ఇప్పుడు దాకా మీకు మీ డిపార్ట్మెంట్ డేటా మీకు యాక్సెస్ ఉంది, మీకు వెబ్సైట్ ఉంది, దాంట్లో మీ డిపార్ట్మెంట్ డేటా మాత్రం మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీకు డేటా లేక్ ద్వారా సమస్త డిపార్ట్మెంటల్ డేటా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. మీరు దాన్ని వాడుకుని అప్లికేషన్స్ మేము బిల్డ్ చేసి ఇస్తాము, దాని ద్వారా మీరు డెసిషన్ మేకింగ్ కానీ దేనికన్నా కూడా వాడుకోవచ్చు. సంబడి టుడే యూ want the best location for putting up a school or an Anganwadi. Today మీకు మీ స్కూల్ డేటా మాత్రమే ఉంది. ఇప్పుడు మేము రోడ్ డేటా, రివర్ డేటా ఆర్ కెనాల్ డేటా, ఈ డేటా లేయర్స్ అన్నీ కూడా ఓవర్లే చేసి what is the best location for a school based on the population, based on these parameters, we will be able to give you. So your decision making will become better beyond your departmental database. You will have access to all departmental databases, which will help us in taking better decisions, which will help us in having a better planning, where the resources can be used effectively, the outcomes can be better. So there is absolutely sky is the limit for doing any kind of this thing. Manam full data lake form ayedaka kuda wait chekkaledu. Even today, any application that you require, because now we have access to all the data sets. Matto anni departmental to all of you, we have got access to all data sets today. If you ask us to develop an application, we'll be happy to immediately do it for your decision making, help cheskodaniki. In fact, the entire team is there. Manam వాళ్ళని ఇప్పుడు వాడుకోవాలి. సో దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా ఫర్ అప్లికేషన్స్ దట్ యూ వాంట్ ఆన్ డేటా లేక్, ఇఫ్ యూ కెన్ లెట్ us know, we'll be happy to make that and available for you. This is what I have done. These are the data sets that we would require. Of course, access vachindi. Now the next layer is vachina data ani we are going to structure it and make layers of data. So that process is now going on. So, but we need not wait that process of making the unstructured or semi-structured data into a structured data. So ఆ లోపల కూడా మన అప్లికేషన్స్ మనం బిల్డ్ చేసుకుంటూ మొదలు పెట్టుకోవచ్చు. So this is a little bit, I think I already got access to the health data vachesindi. Rest of the data also we were promised that in 1 or 2 days we will get, sir. This week we will